వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. భారతావని చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా సింహావలోకనం చేసుకుంటూ ఉన్నాం. అతిథులు ఉన్నారు సత్యప్రసాద్ గారు. చెప్పండి, ఆర్టికల్ గురించి మాట్లాడితే కనుక 352 నుంచి 360 వరకు 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్నారు. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పి. సో ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎమర్జెన్సీ విధించే ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందంటారా? ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా? కొంతమంది నాయకులు చెప్తున్నట్టు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయకుండానే ఎమర్జెన్సీ పరిస్థితులు మాత్రం ఉన్నాయంటారు. ఉన్నాయి రాజకీయ పరిస్థితులు అలా. ఎందుకంటే మనం పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్ నుంచి చూస్తే ప్రస్తుతం మన దేశంలో ఉన్న డెమోక్రటిక్ కాన్సెప్ట్ ఎలా ఉందంటే పీపుల్స్ పార్టిసిపేషన్ రాను తగ్గుతూ ఉంది. ఎమ్మెల్యేస్, ఎంపీస్ కొన్ని కుటుంబాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇండియాలో ఉండే బిజినెస్ సెక్షన్స్ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. సో ఇది ఓటింగ్ ప్యాటర్న్ అనేది పీపుల్ ఆ క్షణంలో ఓట్లు వేయటం లేదా కొనుక్కోవటం, అమ్ముకోవటం జరుగుతుంది తప్ప రియల్ డెమోక్రసీ, పీపుల్స్ అందరూ కూడా పార్టిసిపేటివ్ డెమోక్రసీ లేదు. అదే అధికారాలు కూడా రాను కేంద్రీకృతం అయిపోతున్నాయి. ఇదివరకు ఒక చీఫ్ మినిస్టర్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా, ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకోవాలనుకున్నా క్యాబినెట్, ఆ ప్రొసీజరు, ఈవెన్ ప్రతిపక్షాలతో సంప్రదించడం ఇవన్నీ జరుగుండే. ఇప్పుడు ఒక సీఎంఓ ఒక పిఎంఓ ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని డిసెంట్ ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి లేదు. డెమోక్రసీలో డిసెంట్ అనేది మెయిన్ కాన్సెప్ట్. అది వెన్ యూ ఆర్ నాట్ అలౌయింగ్ ది డిసెంట్, what is the meaning in the democracy? I think it is as good as emergency. So as good as we are leading to a emergency situation without imposing the emergency. సత్యప్రసాద్ గారు రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. మీడియా గురించి మాట్లాడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీడియా గొంతు నొక్కడానికి అనేక సృజనాత్మకమైన పద్ధతులు కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఏ విధంగా చూడాలండి? అంటే ఇటువంటి మీడియా అప్పుడు ఎమర్జెన్సీలో లేదు. ఇంత విస్తృతమైన మీడియా, టీవీలు లేవు, ఇంత చర్చలు లేవు, ఇంత హడావుడు లేదు. ఒక మీడియానే కాదు, అప్పుడు ఎవరు డిసెంట్ చెప్పినా దాన్ని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. కానీ పౌర సమాజం చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. మళ్ళీ ఎమర్జెన్సీని రెస్టోర్ చేసింది, మహోద్యమం నడిపింది. ఈ రోజున ప్రొఫెసర్ సాయిబాబా అనే ఒక డిజేబుల్డ్ ఇంటలెక్చువల్, ఆయన చేసిన కార్యక్రమాలు కాదు ఆయన అరెస్ట్ చేసింది. ఆయన నమ్మిన భావజాలం కోసమని, ఒక భావజాలాన్ని నమ్ముతున్నారని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సంవత్సరంగా ఉంచితే సివిల్ సొసైటీలో ఎవరు మాట్లాడలేదు సార్. మళ్ళీ వరవరరావు గారు లేదా హరగోపాల్ గారు మాట్లాడుతున్నాయి. కానీ సివిల్ సొసైటీ పర్సే ఈజ్ నాట్ రియాక్టింగ్, ఈజ్ నాట్ ప్రొటెస్టింగ్. ఎందుకంటే ఎందుకు ఎమర్జెన్సీ పెట్టడం? ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ పెడితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అటువంటి పరిస్థితులు సివిల్ సొసైటీలో ఉన్నప్పుడు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు, శాసనసభల్లో ఉన్నప్పుడు ఇంక ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోడీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? బీజేపీ ప్రభుత్వంలో ఉంటారా? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటారా? ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట చెప్పేవాళ్ళు ఎవరన్నా కేసీఆర్ ప్రభుత్వంలో ఉంటారా? చంద్రబాబు నాయుడుకి ఇంత అవమానం జరిగినా, ఇంత అన్యాయాలు జరుగుతున్నా, ఇంత గొడవలు జరుగుతున్నా ఆ మంత్రులందరూ ఆయన్ని వెనకొసుకొస్తున్నారు, ఇంకా ఆయనకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఆయన చేసిన తప్పేమో అని ప్రైవేట్లోనే ఎప్పుడైనా అంటున్నారా? ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడుతున్నారా? చంద్రబాబు గారు చేసిన పొరపాటేమో, అనవసరంగా ఆయన వ్యక్తిగత విషయానికి ఈ గొడవ అంతా చేస్తున్నారు, 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎవరైనా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ప్రాథమిక కార్యకర్త కానీ అంటున్నారా? అంటలేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంది. అందరూ కంప్లై అయినప్పుడు, అందరూ ఒబీడియంట్గా ఉన్నప్పుడు, అందరూ అణిగిమణిగిపడినప్పుడు, ఎవరు డిసెంట్ లేనప్పుడు ఇంకా దాన్ని అంచువేయాల్సిన అవసరం ఉంది. అసలు ఉంటే కదా తలెత్తుకొని తిరిగితే కదా తల దించడానికి, అంచివేయటానికి. వెంకటేశ్వర గారు ఏమంటారు సార్? ఆల్రెడీ ఎమర్జెన్సీలోనే ఉన్నాం, అదే దిశగా ఎదిరించే శక్తి ఏది లేనప్పుడు, ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు ఇంకా అది ఏ విధంగా కాదు అని చెప్తున్నారు. ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్యేలు అవుతారు, పార్లమెంట్ సభ్యులు అవుతారు. అవునా కాదా? అందరికీ తెలిసిన విషయమే. ఇదే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానయ్యా నీ ఓటు, ఏం నువ్వు వచ్చి నన్ను దబాయిస్తావు అనే పరిస్థితి వాడు. అట్లాంటి వాళ్ళు అమ్ముడుపోతారు, ఇంకా పెద్ద అమౌంట్స్కి అమ్ముడుపోతారు. వాడేముంది, ఓటు 100కో 500కో ఎంతకో అమ్ముడుపోతాడు. వీళ్ళు చాలా కోట్ల రూపాయలు పోతుంటాయి. అది వాళ్ళ దీన్ని ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని ఫండమెంటల్గా మనం గుర్తించాలి. సామాన్యుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి పోటీ చేసే పరిస్థితి ఉందా? అప్పుడు ఇది ప్రజాస్వామ్యం అనుకుంటే అది టెస్ట్. అది లేనప్పుడు డెమోక్రసీ అన్నీ ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఇవన్నీ. అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు సార్? మరి అంటే సామాన్యుడు, సమాజం, మేధావులు, జర్నలిస్టులు, అన్ని సెక్షన్స్ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే మన డెమోక్రసీ
నిలబడుతుంది. అంటే అప్పట్లో అంటే 75లో ఏదైతే ఎమర్జెన్సీ వచ్చిందో అప్పుడు పోరాడిన మీరందరూ అంటే పౌర సంఘాలు కానివ్వండి, న్యాయవాదులే కానివ్వండి, కవులు, రచయితలు వీళ్ళందరూ కానివ్వండి. కానీ ఈ ప్రాంతం అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక అన్ని సబ్మిసివ్గా అన్నీ జరిగిపోతున్న క్రమంలో అసలు ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు జనాల్లో కూడా నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు పెట్టించుకోవాలి అనే యాటిట్యూడ్ వచ్చేసింది. అసలు ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ లేదు. దానికి కారణం కూడా ఏంటంటే అనేక రకాల సౌకర్యాలు, అనేక రకాలైన అవకాశాలు వచ్చిన తర్వాత దేశం గురించి పట్టించుకోవడం మానేశారు. మనం చేయాల్సిన ఫస్ట్ పని హౌ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, హౌ టు ప్రొటెక్ట్ దిస్ డెమోక్రసీ. అది ప్రతి ఒక్కళ్ళలోనే రావాలి, ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో అద్వానీ గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అది అద్వానీ వ్యక్తం చేసిన భయం అనేది అది నాకు ఉంది. అంటే ఆయన ఏదో యానిమాసిటీతో అన్నారు, లేకపోతే మోదీ మీద అసంతృప్తితో అన్నారని అన్వయిస్తున్నాను. కానీ అది నిజం కాదు. అది మొత్తం దేశవ్యాప్తంగా అటువంటి ప్రమాదం ఉంది. ఏ ప్రాంతీయ పార్టీలో కూడా డిసెంట్కి అవకాశం లేదు, ఏ నేషనల్ పార్టీలో కూడా డిసెంట్కి అవకాశం లేదు. అట్లప్పుడు డిసెంట్కి అవకాశం లేని డెమోక్రసీ ఎక్కడ ఉంటుందా? సాధ్యం కాదు కదా. అంటే నువ్వు చెప్పింది ఒప్పుకోవాలి. నాయకులు అమిత్ షా మాట్లాడుతూ దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు. దేని మీద పోరాడాల్సిన అవసరం అండి? అంటే అమిత్ షా నేను ఏ కంటెక్స్ట్ చెప్పారు అనలేదు, కానీ వినలేదు. కానీ వాతావరణం అయితే ఆయన వ్యక్తం చేసిన భయానికి అర్థం ఉంది. అర్ధరహితంగా అయితే నా అద్వానీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మొత్తం ప్రపంచాన్ని చూశాడు, వ్యక్తులను చూస్తున్నాడు, ఎటువంటి వ్యక్తులను అనుభవం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన చాలా అనుభవం ఉంది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపించింది ఆయన. గుజరాత్ అల్లరి జరిగినప్పుడు ఆయన తొలగించాలని అని అప్పటి ప్రధాని వాజ్పేయి అంటే కాదు, కానీ అడ్డం పడింది ఆయన. కాబట్టి ఆయనకు అందరి మనస్తత్వాలు తెలుసు కూడా అన్నాడంటే దాంట్లో ఏదో అర్థం ఉందన్నమాట. భయపడాల్సిన అవసరం అయితే ఉంది. వెంకటేశ్వర గారు, వారు చెప్పిన పరిస్థితి ఇవాళ కొత్తగా వచ్చిందని నేను అనుకోవట్లేదు. చాలా కాలంగా ఉంది. విమర్శ పట్ల అసహనం, ఎవడు విమర్శించడానికి వీల్లేదు. నాయకుడు ఒకరిని విమర్శించేవాడు ఎవడన్నా ఒకటి తలెత్తున్నాడంటే వాళ్ళు నడుస్తారు. అది ఎప్పటి నుంచో ఉంది. అది చాలా పార్టీల్లో కూడా ఉంది. పార్టీ ఇన్ పవర్లో ఇంకెక్కువ ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంటుంది. ప్రజాస్వామ్యం వెరితలలు వేసిన దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ పరిస్థితుల్లో ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేటువంటి శక్తులు బలపడుతున్నాయని ఆయన అన్నారు. దానికి అట్లాంటిది నాకు కొత్తగా ఏమీ కనపట్లేదండి. ఎప్పుడు ఉందే ఇప్పుడు ఉంది. అయితే ఎమర్జెన్సీ పెట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్ అండి. అది జరగదని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఇవాళ పరిస్థితులు లేవు. ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం ఒక్కసారిగా బయటకు ఇవాళ డార్మెంట్గా ఉండొచ్చు కాక, నిద్రాణమైన స్థితిలో ఉండొచ్చు కాక, అటువంటిదే చేసేటట్టయితే ప్రజలు తిరగబడతారు. అటువంటి చైతన్యం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాట్లాడలేదు. చాలా తీవ్రమైన పరిస్థితులు తప్పకుండా మాట్లాడతారు. ఎవరికైనా వ్యతిరేకంగా పోరాడతారు. రెండవది, చట్టరీత్యా వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవండి. పార్లమెంట్లో వాళ్ళు పాస్ చేయలేరు. ఎమర్జెన్సీ పెట్టి దాన్ని ఆమోదింపజేయలేరు. ఇక పార్లమెంట్ లేకుండా చేసి ఇంకేదైనా చేస్తే చెప్పలేము మనం. కానీ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుందంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏమైనా జరిగితే అటువంటిప్పుడు కొన్ని తీవ్రమైన పరిస్థితులు వస్తే రావచ్చు. అంతేగాని ఇవాల్టి ఆంతరిక పరిస్థితులను బట్టి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎమర్జెన్సీ పెట్టే అవకాశం లేదని నేను దృఢంగా 48th అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ పెట్టడం చాలా కష్టం. రాజ్యాంగం మారి అమెండ్ చేశారు. వేరియస్ ప్రొటెక్షన్స్. Both the houses should support or 2/3 of the houses majority members present. Yes. And fundamental rights, some of the fundamental rights will be saved even during yes. మొత్తానికి పరిస్థితులు అయితే మారినాయి. సో ఆ చీకటి అధ్యాయం మళ్ళీ అదే దిశగా పయనించాల్సిన అవసరం లేదు. ఆ భయం కూడా అక్కర్లేదు. కానీ కొంతమంది మేధావులు అయితే ఆ దిశగానే పయనిస్తుంది అనే భయం కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎమర్జెన్సీ అట్ 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఈరోజు సింహావలోకనం చేసుకున్నాం. థ్యాంక్స్ అండి పుత్తూరు వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్ సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్ రామచంద్రమూర్తి గారు. ఇది వాటి 4th Estate. చూస్తూనే ఉండండి సాక్షి.